వెల్కమ్ టు పూరా లోకల్. మరో అంశం చూద్దాం. రేవంత్ సర్కార్పై విపక్షాల దాడి అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 7 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఏ హామీ చేయలేదని ఇప్పటికీ విపక్షాలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మండిపడుతున్నాయి. అటు రేవంత్ సర్కార్పై టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ధర్నా చౌక్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇప్పటివరకు ఏ హామీ చేయలేదని కిషన్ రెడ్డి మండిపడడం జరిగింది. మహిళలు ఏదైతే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులు అంటే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్స్ అంటే ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు, అదేవిధంగా వృద్ధులకు 4000 పింఛన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వికలాంగులకు 6000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ హామీ నెరవేర్చలేదని ఇటు బీజేపీ కిషన్ రెడ్డి మండిపడడం జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకపడుతుంది. అంతేకాకుండా అంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కేసీఆర్ మండిపడ్డారు. దీంతో అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజా వ్యతిరేకత వచ్చిందని దీన్ని ఆసరా చేసుకొని ప్రజాక్షేత్రంలో వెళ్ళాలని కేసీఆర్ ప్రణాళిక రూపొందించారు. దీని నేపథ్యంలో అంటే రాష్ట్రమంతా పాదయాత్రలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన హామీలు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఎంతవరకు నెరవేర్చారు, తర్వాత నిరుద్యోగుల విషయంలో కానీ, అంతేవిధంగా రైతాంగ విషయంలో కానీ, సింగరేణి కార్మికుల విషయంలో కానీ ప్రధాన ఎజెండా తీసుకొని అంటే ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేపట్టాలని ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ పాదయాత్రకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనవడు హిమాంశుతో పాదయాత్ర రాష్ట్రమంతా చేపట్టాలని ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇది ఇవాటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.